ఈశ్వర, ఇన్ని సుఖములకు కారణమైన 5 ఇంద్రియములను నువ్వు ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతను ఆవిష్కరించుతున్నాను. అదేనా పూజ? పొద్దున్న పూజ చేసి బయటికి వచ్చాను అంటే ఇంక అయిపోయినట్టే నా కృతజ్ఞత చెప్పడం. ఇక అయిపోయిందంటే మళ్ళీ రేపు పొద్దున్న వెళ్ళినప్పుడు చెప్పాలండి, ఈలోగా ఇంకా నావి నా ఇష్టం వచ్చినట్టు నేను వాడుకుంటాను. మళ్ళీ రేపు వెళ్ళి ఈశ్వర కన్నిచ్చినందుకు కృతజ్ఞత, మీరేం చూడొద్దన్నారో అవన్నీ చూసి వచ్చారు. అదే ఆ కృతజ్ఞత అంటే. కృతజ్ఞత అంటే దీపం వెలిగించడం కాదు, ఈశ్వరుడు దానిని ఎందుకొరకు ఇచ్చాడో అందుకొరకు వినియోగించుట నిజమైన పూజ. నాకిద్దరు కొడుకులున్నారనుకోండి, ఇద్దరికీ చెరుకో 50 రూపాయలు ఇచ్చి రే ఏదైనా అవసరమైతే వాడుకోండి అని జేబుల్లో పెట్టాను. పెద్ద వర్షం వచ్చింది, ఇద్దరు ఇంటికి వచ్చేశారు. మళ్ళీ నాన్నగారు 50 రూపాయలు ఇవ్వండి అన్నాడు పెద్ద కొడుకు. ఎరా ఏమైంది, ఇచ్చిన 50 రూపాయలు అన్నాను. నాన్నగారు మొన్న చాలా పెద్ద వాన తగ్గలేదు, స్కూల్ నుంచి రిక్షాలో వచ్చేసాను, రిక్షావాడు 50 రూపాయలు తక్కువ రానన్నాడు, రిక్షాకి ఇచ్చేసాను. నాన్నగారు చాలా మంచి పని చేశావురా, ఇంకో 50 రూపాయలు ఇచ్చాను. రెండో వాడిని అడిగాను, నీ దగ్గర 50 రూపాయలు ఏవిరా అన్నాడు. వాడు నీళ్లు నవ్విలేడు. ఏదో వాడు దేనికోసం ఖర్చు పెట్టకూడదో దానికోసం ఖర్చు పెట్టేశాడు నాకు తెలియకుండా. వాడికి ఇస్తానా? నీకు ఇవ్వను, అన్నయ్యకి ఇస్తాను. నీకేమైనా అవసరం ఉంటే అన్నయ్యకి చెప్పు, అన్నయ్య చూస్తాడంట. ఈశ్వరుడు ఈ ఇంద్రియాల్ని ఆయన చెప్పిన సుఖములు అనుభవించరా అని ఇచ్చాడు. ఆయన ఇవి ఇచ్చి నువ్వు ఏ సుఖం అనుభవించద్దన్నాడు అనుకోండి, ఆయన శాడిస్ట్. నాకేం మొహమాటం లేదు. ఈయన 5 ఇంద్రియాలు ఇచ్చి నువ్వు ఏ సుఖమైనా అనుభవిస్తే మాత్రం నీ సంగతి చెప్తానన్నాడు అనుకోండి, అప్పుడు ఆయన మహాక్రూరుడు. ఆయన అలా అనలేదు. ఈ కంటితో ధ్వజస్తంభం చూడు, దేవాలయం చూడు, నీ భార్యని చూడు, నీ బిడ్డల్ని చూడు, నీ మనవల్ని చూడు, నీ ఇంట్లో వస్తువుల్ని చూడు, సంతోషంగా గడుపు. నేను ఏవి చూడమంటున్నానో అవి నువ్వు చూడు, ఏవి చూడవద్దని చెప్తున్నానో వాటి వంక నువ్వు చూడవద్దు అని చెప్పాడు. ఇప్పుడు నేను ఈ కన్ను దుర్వినియోగం చేశాననుకోండి, ఈ కంటితో ఏది చూడకూడదో దాన్ని చూడడానికి నేను ఈ కంటిని వాడుకున్నాను అనుకోండి, ఇప్పుడు ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి పూజ చేయడం ఎంతవరకు సమంజసం? ఈశ్వరుడు తీసుకుంటాడా దాన్ని? నిన్ననేమో నేను చెప్పినట్టు కాకుండా చూడకూడని దాన్ని చూడ్డానికి కన్ను వాడుకున్నావా? పొద్దున్నొచ్చి 1000 దీపాలా నా ముందు, ఎవరికి కావాలరా ఇవి అని అడుగుతాడా? అడగడా? ఆయన చెప్పినది గుర్తుపెట్టుకున్నారు. ఈశ్వరుడు ఈ కన్నిచ్చి ఉండకపోతే ఆయన ఒరే నేను ఒకందుకు ఇస్తే ఒకందుకు వాడుతున్నావు, నాకు తెలిసి ఏం చెయ్యాలో అని ఒక్క మాట అంటే నా బతుకు ఏమైపోతుంది? నేను వాడను. ఈశ్వరుడు ఎందుకు ఇచ్చాడో నేను అందుకే వాడతానన్నారు. ఇప్పుడు పూజ కొనసాగుతోందా, పూజ ఆగిపోయిందా నాకు చెప్పండి. ఆ రోజు మొత్తం మీద నేను చూడకూడదు ఏదో కనపడింది నాకు, వద్దు ఈశ్వరుడు ఇందుకు ఇవ్వలేదు మనకి కన్నులు, నేను చూడను, నిగ్రహించాను ఇంద్రియాన్ని. ఇప్పుడు నేను ఆయన్ని జ్ఞాపకం పెట్టుకుని ఆయన్ని మూలాధారం చేసుకుని ఏది చేస్తున్నా ఆ శక్తికి ఆయన మూలము గుర్తు పెట్టుకుంటున్నాను. గుర్తు పెట్టుకుని నేను ఆ పని చేస్తూ పెడుతున్నాను. ఇప్పుడు పూజ కొనసాగుతోందా, కొనసాగట్లేదా? కొనసాగుతూనే ఉంది. ఆ పూజ ఆగిపోలేదు, ఈ కృతజ్ఞత కొనసాగింపుగా వెడుతోంది. ఎవడు పూజని అలా కొనసాగించాడో వాడు పూజనీయుడవుతాడు లోకంలో. ఎందుకంటే వాడి బ్రతుకు ఈశ్వరుడి కొరకు బ్రతుకు కాబట్టి ఈశ్వరుడు పూజనీయుడైనట్టు ఆ మార్గంలో వెళ్ళిన వాడు పూజనీయుడవుతాడు. ఆయన వెడుతుంటే లోకం అంతా ఆయనకి నమస్కారం పెడుతుంది. ఎందుకని వస్తుంది ఆ నమస్కార యోగ్యత అంటే ఆ నడిచిన పథం అటువంటి కృతజ్ఞతాభావంతో బ్రతికాడు. ఇదే శంకర భగవత్పాదులు అంటారు, జపో జల్పశిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్యాక్రమణమశనాద్యాహుతి విధి ప్రణమ సందేశ సుఖమఖిలమాత్మార్పణ దృశా సపర్యా పర్యాయస్తవ భవతు ఎన్మే విలసితం అంటారు. ఒక మాట మాట్లాడే ముందు ఇన్ని ప్రాణులకు లేని మాట్లాడేటటువంటి అనుగ్రహాన్ని భగవంతుడు నాకు ఇచ్చాడు. నేను నా మాట చేత ఇతరుల యొక్క మనసు కష్టపడేటట్టుగా ఎందుకు మాట్లాడాలి? నా మాట అలా ఉండకుండుగాక. ఒకవేళ నేను ఇతరుల మనసు కష్టపడకూడదన్న నియమాన్ని పాటిస్తూ మాట్లాడినా ఒకవేళ నా మాట కష్టంగా అనిపిస్తే ఈశ్వరుడికి నేను క్షమాపణ చెప్పి, ఈశ్వర ఆపాటి క్లేశము కూడా నా మాట వలన ఎవ్వరికీ కలగకుండుగాక అని ప్రార్థన చెయ్యాలి. ఇప్పుడు అది జ్ఞాపకం ఉందనుకోండి, ఇతరుల మీద అరవాలన్నా ఇతరుల్ని బాధ పెట్టే మాట మాట్లాడాలన్నా ఒక విషయం గుర్తొస్తుంది,
అందుక ఈశ్వరుడు ఇచ్చాడు నీకు కంఠం? అందుక ఇతరుల్ని బాధ పెట్టే మాటలు మాట్లాడమని ఇచ్చాడు? నేను మాట మాట్లాడితే అది అవతల వాళ్ళ శాంతికి కారణం కావాలి తప్ప బాధ పెట్టే మాట నేను మాట్లాడను, మౌనంగా ఉంటాను. ఆ విషయం నాకొద్దు. ఇప్పుడు ఈశ్వరుడు నాకు మాట ఇచ్చాడు కనుక దానిని ఇతరుల బాధ కొరకు వాడను అని అస్తమానం గుర్తు తెచ్చుకుంటున్నవాడు పూజ చేస్తూనే ఉన్నాడా లేదా? అప్పుడు ఆ ఇంద్రియం తప్పు మార్గంలో ఎందుకు ఉపయోగపడుతుంది? ఆ మాటలు ఇతరుల్ని పాడు చేసి తన స్వార్థం పెంచుకోవడానికి ఎందుకు ఉపయోగపడతాయి? ఉపయోగపడవవి. జపో జల్ప, అప్పుడు ఆయన మాట్లాడిన మాటలన్నీ మంత్రములు జపం చేసినట్లుగా మారిపోతాయి. సకలమపి ముద్రా విరచన, ఈ చెయ్యి కదులుతోంది అనుకోండి, ఈ చెయ్యి కదులుతోంది అంటే అది నా శక్తి కాదు, అమ్మవారి అనుగ్రహం ఉంది కాబట్టి శక్తి ఆవిడ కనుక కదలికలన్నీ ఉన్నాయి. ఆవిడ అనుగ్రహం లేదనుకోండి, చెయ్యి కదలటం లేదని, వేళ్ళు ఇలా కదలటం లేదని డబ్బిచ్చి విద్యుద్ఘాతం పెట్టించుకొని అనేకమైన ఔషధాలు పుచ్చుకొని ఎంతమంది బాధపడుతున్నారో లోకంలో. కానీ ఏ ఇబ్బంది లేకుండా నా చెయ్యి కదులుతోంది. ఈ కదులుతున్న నా చెయ్యి 10 మందికి మీరేం బెంగ పెట్టుకోకండి నేనున్నానని చెప్పడానికి పనికి రావాలి. ఇలా ఏం బెంగ పెట్టుకోకండి ఇలా అనడానికి పనికి రావాలి. ఇలా అని అవతల వారిని భయపెట్టడానికి పనికొచ్చిందనుకోండి, ఈశ్వరుడు ఇచ్చినటువంటి శక్తి దుర్వినియోగం అవుతోందా లేదా? ఏది కదలినా అది సమాజము యొక్క ప్రయోజనమునకు పనికి రావాలి తప్ప నా కదలికలు ఏవీ కూడా ఇతరుల యొక్క అశాంతికి కారణములు కాకుండుగాక. ఈ శక్తిని ఎవరిచ్చారో, ఈ కదలికలు ఎవరిచ్చారో ఆ కదలికలు ఆ అమ్మవారి ప్రసాదములుగా నిలబడుగాక అని నేను భావన చేశాను అనుకోండి. నేను ఇలా వేలు తొందరపడి చూపించగలనా? ఒకవేళ ఏ కారణం చేతనో ఇలా అన్నాను అనుకోండి, మీకు చెప్పక్కర్లేదు, ఈశ్వర పొరపాటుని ఇలా అన్నాను ఇవ్వాల, నేను క్షమింపబడేదనుగాక అని ఈశ్వరుడికి క్షమాపణ చెప్పుకుంటాను. ఇప్పుడు అలా ఎవడు తన కదలికల వెనక ఈశ్వరుడు ఉన్నాడని నిర్ణయం చేసుకుని బ్రతుకుతున్నాడో వాడి కదలికలన్నీ కూడా మంత్రానుష్ఠాన సమయంలో పట్టినటువంటి ముద్రలుగా మారిపోతాయి. అప్పుడు శాస్త్రకర్మ అయిపోయిందా లేదా? సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్య. ఒకడు నడుస్తున్నాడు, ఒకడు నడవలేక కూర్చుని ఉన్నాడు. ఏమండి మీరు ఈ మధ్య గుడికి రావట్లేదు, కాళ్ళు శక్తిహీనమయ్యాయండి, రాలేకపోతున్నాను ఈ మధ్య అంటాడు. శివహీనమయ్యాయండి అంటాడు, విష్ణుహీనమయ్యాయంటో, శక్తిహీనమయ్యాయంటాడు. నిస్సత్తువ, శక్తి లేదండి అంటాడు. అమ్మవారి అనుగ్రహం ఉంది, ఈ కాళ్ళు కదులుతున్నాయి, ఈ కాళ్ళు కదులుతున్నాయి కాబట్టి ఇక్కడికి రాగలిగాను, కదులుతున్నాయి కాబట్టి విడిది నుంచి ఇక్కడికి రాగలిగాను, కదులుతున్నాయి కాబట్టి ఇక్కడ కూర్చుని మాట్లాడుతున్నాను. అమ్మ నువ్వు నాకు అనుగ్రహించి కదులుతున్నటువంటి ఈ కాళ్ళు నిష్కారణముగా కదలకుండుగాక. అదే పనిగా ఏమి తోచట్లేదండి అక్కడ తిరిగొద్దాం ఇక్కడ తిరిగొద్దామని నేను తిరగకుండుగాక. నేను ఈ కాలు కదిపితే దానికి ఒక ప్రయోజనం ఉండాలి, అది నేను సక్రమంగా వినియోగించుకోవాలి. సక్రమంగా కాకుండా దాన్ని ఏదో అర్థం లేని విషయాలకి నేను కదలకుండా ఉండుగాక. ఒక్కసారి కాలు కదపాలంటే ఇది అమ్మవారి అనుగ్రహం అని ఆలోచించి కదిపేవాడు ఎవరి మీద కాలు విసురుతాడు? ఎవరి మీద కాలెత్తడు వాడు. కాబట్టి వాడి జీవనం ఎంత పవిత్రంగా ఉంటుంది. అప్పుడు వాడు కదలినటువంటి కదలికలు, వాడు నడిచినటువంటి నడక అంతా కూడా ప్రదక్షిణమే. అమ్మవారికి అయ్యవారికి చేసిన ప్రదక్షిణాలు అవుతాయి. గతి ప్రాదక్షిణ్య క్రమణమశనా వ్యాహుతి విధి. అన్నం అందరం తింటాం, కానీ ఆయన అన్నమే తింటాడు, అన్నం తింటున్నానని తినడు. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తం పచాన్యన్నం చతుర్విధం. ఈ లోపల వైశ్వానరాగ్నిగా పరమేశ్వరుడు వెలుగుతున్నాడు. ఈ లోపల యజ్ఞకుండ ఉంది, అందులోకి వేసిన పదార్థాన్ని ఆయన పచనం చేసి జీర్ణం చేసి నెత్తురుగా తీసుకుని శక్తినిచ్చి పిప్పిని తెల్లవారేటప్పటికీ సమ్మరణీకండరములు సడలిపోయేటట్టుగా చేసి కిందకి విడిచిపెట్టేస్తున్నాడు. ఇంత ఉపకారం చేస్తూ లోపల అగ్నిహోత్రం రగులుతోంది. యజ్ఞకుండం దగ్గరికి వెళ్ళి నువ్వు ఆవుని ఇవ్వకపోతే పీడాపోయేది, అందులోకి తీసుకెళ్లి నువ్వు వెయ్యకూడని పదార్థాలు ఎలా వేస్తావు? వెయ్యకూడదు. ఇక్కడ అగ్నిహోత్రం ఉంది కాబట్టి నేను మొట్టమొదట అగ్నిహోత్రానికి 5 మాటలు హవిస్సిస్తున్నాను.
అని నీతి అన్నాన్ని పట్టుకుని ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ అని పంటికి తగలకుండా నాలుక మీద పెట్టుకుని ముందు మింగి తత్శేషం తిన్నవాడు యజ్ఞ శేషాన్ని తింటున్నాడు. ఇప్పుడు ఆయన అలా తిని లేచి వెళ్ళిపోయాడు అనుకోండి, అది యజ్ఞం చేసినటువంటి ప్రదేశం అవుతుంది. ఆయన ఉండి ఎక్కడ అన్నం తిని వెళ్ళిపోయాడో ఆ ప్రదేశము యజ్ఞం చేసినటువంటి భూమి. యజ్ఞం చేసేటప్పుడు పైన చొక్కాను బనీను వేసుకుంటారా? వేసుకోరు. అన్నం తినేటప్పుడు ఎందుకు వేసుకుంటావు? అన్నం తినేటప్పుడు కూడా విప్పే తినాలి. అందుకు చొక్కా బనీను విప్పి ఉత్తరీయం వేసుకుని అన్నం అందుకు తింటారు. ఎందుకంటే అది యజ్ఞము చేసినటువంటి ఫలితమును కల్పించుగాక. ఇప్పుడు లోపల అగ్నిహోత్రానికి ఆయన హవిస్సులు ఇచ్చాడు తప్ప ఆయన కేవలం అన్నం తినలేదు. ఇప్పుడు అలా ఎవడు ఈశ్వరుడికి చెప్పి పుచ్చుకు తింటున్నాడో అది వాడు నిత్యము చేస్తున్న యజ్ఞమే. క్రమణమశనాద్యాహుతి విధి ప్రణామ సంవేశ సుఖమఖిలమాత్మార్పణ దృశ. ఇలా ఎన్ని శక్తులు నాకు ఇచ్చావు ఈశ్వర, వీటికి కృతజ్ఞత చెప్పలేను. ఒక్కసారి నేల మీద పడిపోతాను. ఇన్ని ఉపయోగించుకున్న వాడిని ఇన్ని నువ్వు ఇస్తే నామని వాడుకున్న దుర్మార్గుణ్ణి. కాబట్టి ఎంత కింద పడాలో అంత కింద పడ్డా, ఇంతకన్నా కింద పడ్డానికి అవకాశం లేదు. అందుకే నేల మీద పడిపోయాడు. ప్రణిపాత ప్రసన్నా హిమైథిలీ జనకత్మజ అలమేషా పరిత్రాతుం రాక్షసో భతో భయాత్ అంటారు వాల్మీకి మహర్షి సుందరకాండలో. ఒక్కసారి స్వర్ణదండం పడిపోయినట్టు పడిపోతే చాలు, పరమాత్మ అనుగ్రహిస్తే. తప్పు ఒప్పుకున్నావురా అని. కాబట్టి ఇన్ని సుఖాలు ఇచ్చావు, నేను ఎన్ని కృతజ్ఞతలు చెప్పను. నేల మీద పడిపోతున్నాను. సపర్యాయ పర్యాయస్తవ భవతు ఇన్ని విలసితం. ఇక నిద్రపోయే ముందు అదొక అద్భుతమైనటువంటి సుఖం. ఆ నిద్రలో పరమేశ్వరుడు సుఖస్వరూపుడై సుఖాన్నిచ్చి ఇంద్రియముల యొక్క బడలికనంతటినీ పోగొట్టి మళ్ళీ ఇంద్రియాలకి శక్తినిస్తున్నాడు. రాత్రి మీరు పడుకున్నప్పుడు చాలా భయంకరంగా ఉంటుంది. కళ్ళు, చెవులు, ముక్కు ఇవన్నీ మిలి తిరిగిపోతాయి. మళ్ళీ వాటికి శక్తినిచ్చేటప్పుడు అన్నారు అనుకోండి, మీరు ఆలోచించండి, చీకటి పడి పడుకున్నప్పుడు ప్రాణులన్నీ ఇన్ని కేకలేసేస్తాయి అసలు. కానీ చీకటి పడిందంటే అందరూ సుఖంగా నిద్రపోతారు. అందుకే నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే అండనే బంటు నిద్ర అదియునొకటే అంటాడు అన్నమాచార్యులు వారు. రాజుగారి నిద్ర ఒకటే, బంటు నిద్ర ఒకటే. ఇద్దరిది ఒకే సుఖం. ఒకేలా ఇంద్రియములకన్నిటికీ కూడా బడలిక తీరుస్తున్నాడు ఆయన. ఈశ్వర, నేనేం చేస్తాను? మెత్తటి తలగడా పెట్టుకుంటాను, ఆలౌట్ పెట్టుకుంటాను, ఫ్యాన్ వేసుకుంటాను, కడుపు బాగుందా లేదా చూసుకుంటాను, ఓ పలసటి దుప్పటి కప్పుకుంటాను, పడుకుంటాను. నిద్ర రావడం నా చేతిలో ఉందా? నిద్ర రా అంటే వస్తుందా? అది ఈశ్వర కృప. ఈశ్వర కృప వచ్చి నిద్ర ఆవహించాలి. నిద్ర పట్టకపోతే పడే నరకం అంతా ఇంత. అందుకే మహాభారతంలో దాని మీద ఒక పెద్ద చర్చ, ధృతరాష్ట్రుడికి విదురుడికి. నిద్ర ఈశ్వరుడు నిర్హేతుకంగా ఇచ్చి రక్షిస్తున్నాడు. ఈశ్వర, నేను పడుకోబోతున్నాను, మీరు నన్ను ఇన్ని గంటల పాటు అనుగ్రహించబోతున్నారు, కాబట్టి మీకు నేను ముందే కృతజ్ఞత చెప్తున్నాను. నాకు నిద్ర ఇచ్చి తీరుతారు మీరు, నాకు తెలుసు. మీరు ఇచ్చాక ఎందుకు చెప్పాలి? ఇవ్వక ముందే చెప్తున్నాను. ఈ రోజు ఇన్ని కార్యక్రమాలు మీ అనుగ్రహంతో చేశాను, నిద్రకు ఉపక్రమిస్తున్నాను, కృతజ్ఞత. 11 మాటలు శివనామని చెప్పి పడుకుంటాడు. పడుకుంటే సమాధి, నిద్రా సమాధి స్థితి సంచార పదయో ప్రదక్షిణ విధి స్తోత్రాన్ని సర్వాగిర యజ్జత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం అన్నారు శంకరుడు. యజ్జత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం. ఇప్పుడు చేసిన కర్మలన్నీ ఏమయ్యాయి? ఈశ్వరుడి పూజలయ్యాయి. ఏమండి, మేము ఆఫీస్కి వెళ్తాం కదండి, ఉద్యోగం చేస్తాం కదండి, అన్నం తింటాం కదండి, పడుకుంటాం కదండి, ఇల్లు తుడుస్తాం కదండి, వంట చేస్తాం కదండి, పాట పాడతాం కదండి, మాట్లాడతాం కదండి, కాళ్ళు కదుపుతాం కదండి, నడుస్తాం కదండి, చేతి ఊపుతాం కదండి. మరి ఇవన్నీ కూడా ఎలా భగవంతుడిని గుర్తుపెట్టుకుని శాస్త్రీయ కర్మలు అవుతాయి? ఈ కదలికల వెనక ఉన్నటువంటి మూలాధారమైన భగవంతుణ్ణి స్మరించి ఆయన ఈ కదలికలకన్నిటికీ కూడా కారణమని గుర్తుపెట్టుకుని కదిలేటువంటి వాడు శాస్త్రీయ కర్మను ఆచరించిన వాడే. అశాస్త్రీయంగా వాడు బ్రతకలేడు. ఆయన అనుగ్రహం ఇదంతా తెలుస్తుంటే నువ్వు ఎలా దుర్వినియోగం చేయగలవు? దాన్ని దుర్వినియోగం చెయ్యలేవు. అప్పుడు ఏమైంది? ఇందాకనే చెప్పినట్టు కర్రలు కట్టి తెస్తే కట్టు మీద కట్టేసి కట్టు జార్చినట్టు ఈ కట్లు దేనికి పనికొస్తాయంటే ఇంతకు ముందున్న సంసార బంధనము నుండి జారిపోవడానికి ఈ కర్మ పనికొస్తుంది. కాబట్టి జీవితం అంతా శాస్త్రీయ కర్మగా మారాలి అంటే తేలిక మార్గం, మొదటి మార్గం భక్తి మార్గం.
ఈశ్వరుని యందు భక్తితో జీవనమును గడుపుట. భక్తి అంటే కేవలము మౌఢ్యము అనుకుంటే అంతకన్నా పొరపాటు జీవితంలో ఇంకొకటి లేదు. కొంతమంది అంటుంటారు, నేను రిటైర్ అయిపోయిన తర్వాత మీ వెంటే కోటేశ్వరరావు గారు, ఎందుకు నాకు బరువు? రిటైర్ అయిపోయిన తర్వాత నా వెంట ఎందుకు? దంతంబుల్ పడనప్పుడే తనువుయందారూఢియున్నప్పుడే కంతా సంఘము రోయనప్పుడే జనకంతంబు కానప్పుడే వింతలు మేన చెరించునప్పుడే కురుల్ వెల్వెల్ల కానప్పుడే చింతింపంబలమీ పదంబుజములను శ్రీకాళహస్తీశ్వర అంటాడు ధూర్జటి. ఒంట్లో ఓపికండగా ఈశ్వరార్చన చెయ్యాలి, కానీ అంతా అయిపోయిన తర్వాత ఈశ్వరార్చన చేయడానికి 60 ఏళ్ల తర్వాత 30 ఏళ్ళు ఉంటామని నీకేమైనా బాండ్ రాసి ఇచ్చారేంటి ఎవరన్నా? అప్పుడేం చేస్తావు? కేశవాయ స్వాహనం లేవు, నారాయణాయ స్వాహనం లేవు, మాధవాయ స్వాహనం లేవు, విష్ణు సహస్రంలో అంటే బ్రహ్మణ్యో బ్రహ్మ 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 వివర్ధన అంటే అవన్నీ నేను అనలేనండి, లేకుంటే మాట్లాడిన అలవాట్లు లేవు నాకు అంటావు. అప్పుడేం చేస్తావు? సాధన మొట్టమొదటి నుంచి ప్రారంభం కావాలి. ప్రతిరోజు జీవితము కూడా ఈశ్వరుడికి నివేదన కావాలి. 60 సంవత్సరములు మన ఇష్టం వచ్చినట్టు బ్రతికేసి ఆ తర్వాత భగవద్భక్తితో బ్రతుకుతానంటే అంటుకునేది అది ఏమైనా? భగవద్భక్తికి దూరంగా బ్రతకకూడదు. మీకు నేను ఒక్క మాట మనవి చేస్తాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 2 పరస్పర విరుద్ధమైన విషయములు ఒకేసారి అన్వయం అవ్వడం కుదరదు. చీకటి పగలు ఉన్నాయండి అన్నాను అనుకోండి, నేను అక్కడ చీకటిగాను ఉంది వెలుతురుగాను ఉంది అన్నాను అనుకోండి, నీకు బుద్ధి లేదంటారు. ఎలా ఉంటుంది అలా? చీకటిగా అన్నా ఉంటుంది, వెలుతురుగా అన్నా ఉంటుంది. చీకటిగా వెలుతురుగా కూడా ఎలా ఉంటుంది? ఉండదు. సూర్యోదయం అవ్వలేదు, చీకటిగా ఉంది. సూర్యోదయం అయింది, వెలుతురు వచ్చింది. 2 విరుద్ధ విషయాలు భక్తి యందు అన్వయమవుతాయి. భక్తి వలన భయం ఉంటుంది, భక్తి వలన ధైర్యం ఉంటుంది. అదేమిటి? ధైర్యం ఉంటే భయం ఉండదు, భయం ఉంటే ధైర్యం ఉండదు. కానీ భయం ఉంటుంది, ధైర్యం ఉంటుంది. ఎలా? భగవంతుడు ఉన్నాడని నమ్మినటువంటి వాడికి ఆరోగ్యవంతమైనటువంటి భయం ఉంటుంది. ఒరే వాడు ఇచ్చాడరా మనకి ఇంద్రియాలు, ఎన్నాళ్ళు ఉంటావు ఇందులో? 50 ఏళ్ళు దాటే మహా ఉంటే ఎన్నాళ్ళు ఉంటావు? పూర్ణాయుర్దాయం అనుభవిస్తే ఆరోగ్యంతో ఇంకో 45 ఏళ్ళు ఉంటావు. ఉన్నన్నాళ్ళు ఉండవుగా. ఒకనాడు దీన్ని విడిచిపెట్టేస్తావుగా. విడిచిపెట్టేసి వెళ్ళాలిగా. ఆస్తిక్య బుద్ధి అంటే వాడు ఉన్నాడనేగా నమ్మకం. వాడి దగ్గరికి వెళ్ళి దాన్ని ఇచ్చుకోవాలి. వాడు ఏమడుగుతాడు? ఏమోనే మనుష్య శరీరం ఇచ్చే ఏం చేశావు? బుకాయించడానికి కుదరదు. ఇక్కడుండి చూశాడన్ని. నేను ఎలా వాడుకున్నానో ఇంద్రియాలు ఆయనకి తెలియదేమిటే. మనం పెట్టుకున్న ఫోన్లో మనం ఎవరితో ఏ రోజున ఎన్ని గంటల ఎన్ని నిమిషాలు మాట్లాడామో ఎక్కడో ఉన్నటువంటి కంప్యూటరే లెక్క కట్టి బిల్లు పంపగలిగింది. ఆ వాడిచ్చిన శరీరంతో మనం ఏం చేస్తున్నామో చూడలేదంత అమాయకుడు పరమేశ్వరుడు. వాడు కంప్యూటర్లకి పెద్ద కంప్యూటర్, వాడు లెక్క కట్టడు. ఎందుకురా నీకు ఇంద్రియాలు, ఎందుకురా నీకు బుద్ధి, ఎందుకురా నీకు మనుష్య శరీరం? నీకు కావలసింది సుఖం దుఃఖం, ఈ రెండేగా పో. కుక్కగానో పందిగానో ఏమైపోతుంది నా జీవితం? నాకొద్దు. నాకు ధర్మం కావాలి, నాకు భక్తి కావాలి. కాబట్టి ఒక తప్పు చేసే ముందు భయం ఉంటుంది. భయభక్తులున్నాయండి ఆయనకంటారు. భయము అంటే వాడు అడుగుతాడేమో, వాడు చూస్తాడేమో, అలా అయినా పర్వాలేదు, నేను వాడు మెచ్చుకునేటట్టుగా బతుకుతాను భక్తి. ఇప్పుడు నేను వాడికి లెక్క చెప్పుకోవాలి. తప్పు చేసి ఇది ఎందుకు చేసావని అడిగితే ఎప్పుడో మాట అలా ఉంచండి, ఇప్పుడు శరీరం విడిచిపెట్టిన దాని సంగతి అలా ఉంచండి, రేపు తెల్లవారేటప్పటికీ నేను సంధ్యావందనం చేయాలా? సంధ్యావందనం చేయడానికి వెళ్ళి కూర్చుని కేశవాయ స్వాహ అనగానే వచ్చాయేంటి అన్నాడు అనుకోండి, ఏమి స్వామి అలా అంటున్నారు? ఏం చేసావురా నిన్న నువ్వు? ఏం చేశాను స్వామి? నిన్న నువ్వు సాయంకాలం 7ంటికి ఏం చేశావు? ఆయనకి తెలియదా నేనేం చేశాను? నేను సిగ్గుతో తలంచుకుంటే ఎందుకురా నీకు ఈ జపం, ఎందుకురా నీకు ఈ అర్ఘ్యప్రదానం? నేను చెప్పినట్లు బ్రతుకుతున్నావా? అది ప్రధానం. అలా బ్రతకనప్పుడు ఎందుకురా ఈ యాంత్రికమైన కర్మ నువ్వు చేసేది? దీనికా నీ ప్రీతి చెందేది? నీ చెప్పినట్లు ఎందుకు బ్రతకలేవు అని ఆయన రేపు అడిగితే నేనేం చెప్పను? అసలు ఆ పూజ గదిలోకి ఎలా వెళ్ళను? ఎలా కూర్చోను ఆయన దగ్గర? అది నేను కొనుక్కున్న విగ్రహాలేనండి అన్నవాడికి 2 నమస్కారాలు. విగ్రహం కాదండి, అది ఈశ్వరుడు అండి అన్నవాడికి భయం. కాబట్టి వద్దు నాకు బాబోయ్, రేపు వెళ్ళొద్దు ఆయన దగ్గరికి. ఆయనకి తెలియదన్నమాట కుదరదు, తెలిసిపోతుంది. కాబట్టి వద్దు. కాబట్టి ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, భగవానుడు ఉన్నాడు, ఆరోగ్యవంతమైన భయం ఉంటుంది. భగవానుడు ఉన్నాడు, ఒక ధైర్యం ఉంటుంది. నేను ఓ ఇబ్బందిలోకి వెళ్ళాను, ఆయన ఉన్నాడు, నన్ను కాపాడతాడు, నేను ఆయన్ని నమ్ముకుని బతుకుతున్నాను. నన్ను ఎందుకు రక్షించడు?
ఆయన నన్ను కాపాడుతాడు. నేను ధార్మికంగా బ్రతకాలనుకున్నాను, నువ్వు ఇది సంతకం పెడతావా పెట్టవా? నేను ధర్మం తప్పి పెట్టను, నేను ధర్మానికే సంతకం పెడతాను. నన్ను ఎవడు రక్షిస్తాడు? ఎవరిని నమ్ముకుని ధర్మం కోసం సంతకం పెట్టానో వాడు నన్ను రక్షిస్తాడు. వీళ్ళు నన్ను చెనకలేరు. ఇప్పుడు నాకు ధైర్యం. ఒకే కాలమునందు భయము, ఒకే కాలమునందు ధైర్యము ఇచ్చి వ్యక్తి జీవితాన్ని నియంత్రించగలిగినది భక్తి ఒక్కటే. అందుకే భక్తి పరమౌషధం. భక్తి చిన్నతనం నుంచి రావాలి, భక్తి మౌఢ్యం కాదు. చాలా మంది ఏమనుకుంటారంటే భక్తి మౌఢ్యం అనుకుంటారు. కాదు. ఎక్కడ భక్తి ఉంటుందో అక్కడ శీల వైభవం ఉంటుంది. ఎక్కడ భక్తి ఉంటుందో అక్కడ తప్పు చెయ్యకూడదనేటటువంటి అనురక్తి ఉంటుంది, భావ ప్రచోదనం ఉంటుంది. భక్తి కలిగిన వాడు దోషం చెయ్యలేడు. అందుకే భక్తి అనేటటువంటిది ఉన్ననాడు అశాస్త్రీయమైనటువంటి పని, పాపకర్మ అసలు చెయ్యడమే ఉండదు. అథవా ఎప్పుడైనా చేశాడనుకోండి, ఎంత పశ్చాత్తాపడిపోతాడో. 10 మాటలు ఉత్తర క్షణంలో చెంపలేసుకుని కళ్ళంబట నీళ్లు పెట్టుకుని ఏడుస్తాడు, ఈశ్వరా నన్ను దూరం చేసేకు, పొరపాటు చేశాను, ఇంకెప్పుడు ఇలా చేయకుండా నన్ను కాపాడు. ఈ బలహీనతకి లొంగిపోతున్నాను ఈశ్వరా, దీని నుంచి బయటికి రాలేకపోతున్నాను. ఈ బలహీనతకి నేను లొంగిపోకుండా నువ్వు నన్ను కాపాడుకో, ఇక నన్ను నేను నియంత్రించుకోలేకపోతున్నాను. శరణాగతి. ఏమి ఈశ్వరుడు మార్గం ఇవ్వలేదా? నీ అంత నువ్వు నియంత్రించుకోలేకపోతే ఈశ్వరుడికి చెప్పే విషయాన్ని. శరణాగతి అన్న మాటకు అర్థం ఏమిటంటే నా బలహీనతని నేను చెప్పడం ఈశ్వరుడికి. త్రికాల శుద్ధిగా నా బలహీనత చెప్తే వెంటనే ఈశ్వరుడు జోక్యం చేసుకుంటాడు. గజేంద్రుడు చెప్పుకున్నాడు, ఈశ్వర ఇక నేను యుద్ధం చెయ్యలేను, నా వల్ల కాదు, నా ఓపిక అయిపోయింది, నువ్వు ఉన్నావు అని నమ్ముతున్నాను. లావక్కింతయలేదు ధైర్యము విలోలంబయ్య ప్రాణంబులా ఠావులు తప్పిన మూర్ఛవచ్చ కలువున్ దశంత్రంబయ్యని నీవే తప్పజతత్వం విరద మన్నింపంతకుం దీనుని రావే ఈశ్వర కవవే వరద సంరక్షింపు భద్రాత్మక అన్నాడు. తన బలహీనత చెప్పాడు. నువ్వు తప్ప నన్ను రక్షించేవాళ్ళు లేరు, నన్ను నేను రక్షించుకోలేకపోతున్నాను, ఈశ్వర మీరు జోక్యం చేసుకోవాలన్నాడు. వచ్చారా లేదా? సిరికింజప్పడు శంఖచక్రయుగమున్ చేదోజి సంధింపడు పరిభావంబులు జీర నభ్రపతి మన్యంప రాకర్ణికంతరసంవిల్లము చక్కనొత్తుల వివాద ప్రోద్ధిత శ్రీ కుచోపడి చలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహి అయి పరుగు పరుగున వచ్చి కాపాడలా. దూర్జటి చెప్పుకున్నాడు కాళహస్తీశ్వరుడితో, రోషీరోజతు కామినీ జనుల తారుణ్యోరు సౌఖ్యంబులం వాసీబాజిత పుత్ర మిత్రధన సంపద్భ్రాంతి వంచాలతో కోశీకోయదు రామనంబకట నీకు ప్రీతిగా సత్క్రియలు చేసీ చేయదు, దీన్ని తులన చవేసే కాళహస్తీశ్వర. ఈశ్వర నా మనసు నా మాట వింటలేదు, నా ప్రయత్నం చేశాను సాధన చేద్దామని, ఇది బలహీనతలకు వశమైపోతాను. కాబట్టి ఈశ్వర మీరు జోక్యం చేసుకుని నన్ను రక్షించండి అని అడిగాడు. తమకంబప్ప పరంగనాథుల పరద్రవ్యంబులను రుచిలింగ మహోద్యోగము చేయు నెమ్మరము దానిం పట్టి వైరాగ్య పాశంబులను పట్టి బిగించి నీ చరణ స్తంభమునన్ కట్టివైచి ముదంగన్నడు కల్గజేయ కదవో శ్రీకాళహస్తీశ్వర అన్నాడు. ఈశ్వరుణ్ణి జోక్యం చేసుకోమని అడగడం శరణాగతి, అది బలహీనత చెప్తారు. రుక్మిణీదేవి చెప్పింది, ఈశ్వర నేను మిమ్మల్ని వివాహం చేసుకోవాలని అనుకుంటున్నాను, కానీ ఏమీ గుణంబులు కర్ణేంద్రియముల శోక దేహతాపంబులు తీరిపోవు, ఏమీ శుభాకార విక్షింపకన్నుల కటిలబ్ధ సంపదల కలుగుచుండు, ఏమీ చరణ సేవ లేపొద్దు చేసిన భగవన్నతత్వంబు పొందకలుగు, ఏమీల సన్నామ మేపుద్దు భక్తితో తలగిన బంధ సంతతులు వాయు అట్టి నీయందు నా చిత్త మనవరతము నచ్చియున్నది నీయాన నమ్మలేదు కరుణజూడుము కంసారి కలవిదారి శ్రీయుతాకార మాననీ చిత్తచోర అంది. కానీ నేను నిన్ను వివాహం చేసుకుందాం అనుకుంటుంటే ఎక్కడి నుంచి వచ్చాడో ఈ శిశుపాలుడు చేసుకుందాం అనుకుంటున్నాడు నన్ను. కాబట్టి శిశుపాలుడు ఎత్తుకుపోకుండా నువ్వే రా, వచ్చి నన్ను నీదాన్ని చేసుకో, నేను నీదాన్ని కాలేకపోతున్నాను, నువ్వు నన్ను నీదాన్ని చేసేసుకో. వచ్చాడా లేదా? గబగబా వచ్చాడా లేదా? శరణాగతి ఎందు ఈశ్వరుడు జోక్యం చేసుకుంటాడు ఎప్పుడు నీ బలహీనత చెప్తే. ఎక్కడివ్వలేదు ఈశ్వరుడు అవకాశం. ఇచ్చిన ఇంద్రియములతో శాస్త్రంతో గురువుగారి సహకారంతో సాధన చేసి నువ్వు పైమెట్టెక్కగలిగితే మంచిదే. సాధన చేసి నువ్వు నిలబడలేకపోతే ఆ విషయం ఈశ్వరుడితోటే చెప్పు, జోక్యం చేసుకుంటాడు తప్ప. తప్పు చేసి అస్తమానం వెళ్లి పెద్ద మహాభక్తుల్లా విభూతి రేఖలు పెట్టేసి బొట్టు పెట్టేసి లాల్చీ వేసేసుకుని రుద్రాక్షమాలు వేసేసుకుని మెడలో మల్లెపూలు దండేసుకుంటే నీకు తెలీదు నేనెవరినో. ఆయనకి బాహ్యాడంబరం కాదు కావలసింది, నువ్వు లోపల ఏమై ఉన్నావు,
అది భక్తి అన్న మాటకు అర్థం. వాడు ఉన్నాడు అన్న విశ్వాసం. వాడు ఉన్నాడు, చూస్తున్నాడు కాబట్టి నేను వాడు చెప్పినట్టు బ్రతుకుతున్నానా లేదా. వాడు చెప్పినట్టు అన్నప్పుడు వాడు చెప్పినవన్నీ మాకు ఎక్కడ తెలుస్తాయండి, ఎలా బ్రతకాలో? అంటే సమస్త శక్తులు వాడి నుండి వచ్చాయని నువ్వు నమ్మగలిగితే అదొక్కటి చాలు. అప్పుడు నీ ప్రవర్తన తనంత తాను నియంత్రింపబడిపోతుంది అంతే. ఇక దానికి ప్రత్యేకమైన ప్రయత్నం అక్కర్లేదు. ఇది వాడిచ్చినది, మీరు మరొకలా వాడలేరు. ఎంత అవసరంలోనో ఉన్నాడండి మిత్రుడు, ఇవాళ 50,000 రూపాయలు చేతిలో లేకపోతే చచ్చిపోతాడు. ఎందుకంటే అతనికి వైద్యం జరగదు, 5 పైసలు లేవు. నేను బ్యాంకులో ఉద్యోగస్తుడిని. బ్యాంకులో ఓ 2 లక్షల రూపాయలు తీసుకుని కౌంటర్లో కూర్చున్నాను. ఇప్పుడు నా మిత్రుడు 50,000 లేకపోతే మధ్యాహ్నానికి చచ్చిపోతాడని తెలిసిన నేను ఇందులోంచి 50,000 ఇవ్వగలనా? నాది కాదు, నేను ఇవ్వలేను. ఈ శక్తి నాది కాదు, ఈశ్వరుడిది. నీ ఇచ్చ వచ్చినట్టు నువ్వు వినియోగించగలవా? నువ్వు ఒక ఉద్యోగంలో ఉంటేనే అంత భయపడి వాడని వాడివి, పరమేశ్వరుడు ఇచ్చాడన్న నమ్మకం నీకుంటే ఎందుకు వాడతావు? అంటే మీ బోంట్ల గురించి కాదు, మీరు పెద్దలు, మీరు ఇవన్నీ అనుష్ఠిస్తున్నవారే, నాకు నేను హెచ్చరిక చేసుకోవడం. కాబట్టి భక్తి చేత కర్మ నియంత్రింపబడుతుంది, అందుకొచ్చింది భక్తి. అంతేకాని దీపంలో 3 ఒత్తులైనా 2 ఒత్తులైనా ఆవు నెయ్యి పోయినా ఇటు తిప్పనా అటు తిప్పనా ఎన్నాళ్ళు కర్మ దగ్గర ఆగిపోతావు? కర్మ కన్నా పైకి ఎదుగు, అప్పుడు పూజ ఆగదు. ఇదంటాడు వివేకానందుడు. పూజా మందిరంలో పూజ చేద్దామనుకోవడం తప్పు కాదు, పూజా మందిరంలో చచ్చిపోదాం అనుకోవడం తప్పు. ఏదో ఒకనాడు ఈ విశ్వమంతా నీకు పూజా మందిరము కావాలి. అంతటా పరమేశ్వరుడే కనపడాలి. విశ్వమునకు బదులు విశ్వనాథుడు కనపడాలి, విశ్వమునందు విష్ణువు కనపడాలి. ఆ కనపడడం అన్నది నువ్వు ఎదగడంలో ఉంటుంది. అందుకే అడ్డంగా పుట్టిన వెన్నుపాము నిలువుగా పెరుగుతుంది ఒక్క మనుష్యుడికి. భూమికి అడ్డంగా పుడతాడు కానీ నిలువుగా పెరుగుతాడంటే ఊర్ధముఖ చలనం చేసి పరమాత్మ యొక్క జ్ఞానాన్ని పొందు. అందుకొరకు కర్మలు ఆచరించు. ఇతర ప్రాణులు ఇలా ఆచరించలేరు. ఇలా ఆచరించిన కర్మలు ఇతపూర్వం బంధములకు ఉపయోగపడిన కర్మల యొక్క పట్లు వదులైపోవడానికి పనికొస్తాయి. ఇప్పుడు కర్మని విడిచిపెట్టేటట్టు చేస్తుంది, చిత్తశుద్ధి కలుగుతుంది. అందుకే గీతాచార్యుడు భగవద్గీతలో ఒక మాట అంటాడు, కర్మణ్యే వాధికారస్తే మాపలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగోస్త్వ కర్మణి. ఆయన పెద్ద హెచ్చరిక చేశాడు. ఎన్నడూ కూడా నువ్వు కర్మలు చేయకుండా ఉండడం అనేటటువంటి ఆలోచన నీకు కలగకుండుగాక. మాతే సంగోస్త్వ కర్మణి, నేను కర్మ చెయ్యనన్న మాట నువ్వు అనవద్దు. కర్మలు చెయ్యకుండా ఆగిపోయినంత మాత్రం చేత అసలు నీకు పాపపుణ్యములు అంటకుండా ఉండడం అనేటటువంటిది సంభవము కానీ కాదు. మరి నువ్వేం చెయ్యాలి? కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. ఈ విషయాన్ని బాగా నువ్వు దృష్టిలో పెట్టుకో. ఇది 2వ మార్గం. ఇందులో మీరు ఏ మార్గంలో వెళ్ళినా పరమేశ్వరుడి దగ్గరికే పెడతారు. ఈ ఉపన్యాస వేదికకి రావడానికి ఓ 3-4 మార్గాలు ఉండి ఉండవచ్చు. నేను ఓ మార్గంలో వస్తున్నాను, ఏ మార్గంలో వచ్చినా ఇక్కడికే వస్తారు. అలాగే భగవంతుణ్ణి చేరుకోవడానికి కర్మానుష్ఠానమునందు గుర్తు పెట్టుకోవలసినటువంటి విషయం ఒకటి ఉంది. మనిషి బంధనమునకు కారణము రాగము, ద్వేషం. ఇవి 2 అక్క చెల్లెళ్ళు. నాకు కోరిక ఉందనుకోండి, పక్కన కోపం ఉంటుంది. ఎందుకంటే కోరిక ఉంది తీరకపోతే కోపం. 2 పక్క పక్కనే కూర్చుని ఉంటాయి, అవకాశం కోసం ఎదురు చూస్తాయి. కామక్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాః జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. ఇందులో మీరు విషయం గమనించండి. మీరు జాగ్రత్తగా గమనిస్తే షడ్రిపులు అంటారు. ఈ 6 శత్రువులు ఎవరిని ఆధారం చేసుకుని కూర్చుంటారంటే కోరికని ఆధారం చేసుకుని కూర్చుంటారు. కామ, కోరిక అసలు మొదటి శత్రువేది. ఎందుకంటే అది పుట్టగానే తీరకపోతే ఓ కోపం, తీరితే ఓ కోపం. ఎంత చమత్కారంగా ఉంటుందంటే, నే పట్టుకుంటాను ఇవ్వండి అన్నారు అనుకోండి. మీరు ఆయన ఏదో పళ్ళెం పట్టుకున్నాడు, నాకోసారి ఇవ్వండి అన్నారు. పర్వాలేదులేండి పట్టుకున్నాడు. అలా కాదండి ఒకసారి ఇవ్వండి అన్నారు, పర్వాలేదులేండి అన్నారు. మీకు చటుక్కున కోపం వస్తుంది. ఇమ్మంటే ఇవ్వడేంటి, పర్వాలేదంటాడేంటి? అది చాలా చిన్న విషయం. పళ్ళెం మీరు పట్టుకోవడం ఎందుకు, నేను పట్టుకుంటానులేండి అని వాళ్ళ ఉద్దేశం. పాపం గౌరవంతో. ఏం గౌరవం? అడిగినప్పుడు ఇవ్వండి గౌరవం ఏమిటండి?
అడిగినప్పుడు ఇస్తే గౌరవం కానీ పర్వాలేదు రండి అని పట్టుకుంటే గౌరవం ఏంటండి అంటాడు వీడు. దానికి పరిష్కారం ఏమిటి? పళ్ళెం పట్టుకోవాలన్న కోరిక తీరలేదు కాబట్టి ఏదొచ్చింది? కోపం వచ్చింది. కామ క్రోధశ్చ, కోరికని పట్టుకుని పక్కన ఇంకో శత్రువు ఉంటుంది, లోభశ్చ. ఇది పోతే నాకు శక్తి తగ్గిపోతుందేమో, దాచేసుకుంటాను. అది లేకపోతే కోరికలు తీరవేమో, ఈ డబ్బు ఖర్చు పెట్టేస్తే అందుకు దాచుకుంటాడు. లోభశ్చ, కామ క్రోధశ్చ లోభశ్చ. అలాగే కామ క్రోధ లోభ మద, నాకింతుంది అహంకారం, ఇంత ఉంది అనేటప్పటికి దీంతో నేను ఏదైనా చెయ్యగలను, లోపల ఉన్నది అన్న అహంకారం ఒకటి. మద మాత్సర్య, వాడికి ఉన్నది, వాడంత శక్తివంతుడు, వాడిని సాధించుకోగలడు. కోర్కె వైపు నుంచి అసూయ, కోర్కెని అనుసరించి ఈ శత్రువులన్నీ ఉంటాయి. రాగద్వేషములు ప్రధాన కారణములు కర్మయందు చెడిపోవడానికి. అందుకే భగవానుడు అంటాడు, కర్మణ్యేమాధికారస్తే మాపలేషు కదాచన. నువ్వు అసలు ఒక పెద్ద రహస్యాన్ని మరిచిపోయావు జీవితంలో. నీ కర్మకి ఫలితాన్ని నువ్వే ఇవ్వగలిగినా, నువ్వు చేసిన కర్మ ఫలితాన్ని ఇవ్వగలిగినా అసలు నిన్ను పట్టుకునేవాడు ఇంకొకడు లేడు. నేను సత్యనారాయణ వ్రతం చేస్తే నా అనారోగ్యం తగ్గిపోతుంది అంటే నేను వ్రతం చేసేసి అనారోగ్యం పోగొట్టేసుకున్నాను అనుకోండి. ఈశ్వరుడు ఎందుకంటే ఇంకా ఏం చేయాలి, ఆయన చూస్తూ కూర్చోవాలంతే. ఆయన ఓ పెద్ద మిలిక పెట్టాడు. ఆయన అన్నాడు, కర్మ కాదు ఫలితాన్ని ఇచ్చేది నేను. ఇప్పుడు కర్మ ఫలితాన్ని ఇస్తుందా, చేసిన కర్మ చేత ప్రీతి చెందిన భగవానుడు ఇవ్వాలా? భగవానుడు ఇవ్వాలి. భగవానుడు ఫలితాన్ని ఎందుకు ఇస్తాడు? కర్మ చేస్తే ఇస్తాడు. కానీ కర్మ చేస్తే ఫలితం వచ్చేస్తుందని నమ్మకం ఉందా? లేదు. భగవంతుడు ఇవ్వాలి. భగవంతుడు ఇచ్చేస్తాడు ఖచ్చితంగా ఏమైనా సిద్ధాంతం ఉందా? ఏమంటే నేను అనారోగ్యం తగ్గించమంది కాదండి అడిగాను అంటే, ఏమో ఆ అనారోగ్యం అలా ఉండడమే నీకు శ్రేయోదాయకమేమో, అందుకు అది పెట్టాడేమో. ఎందుచేత అంటే ఒక్కొక్కడికి తీపి ఎక్కువ ఇష్టం, లేదా పళ్ళు అంటే చాలా ఇష్టం. పళ్ళు కనపడ్డాయనుకోండి బ్రహ్మాండంగా తినేస్తారు. ఆయన ఎడారిలోకి వెళ్ళి కూర్చొనివ్వండి, బోల్డ్ అనే పళ్ళు వస్తాయి. ఆయన దగ్గరికి ఎవడో వస్తాడు, 4 పళ్ళు ఇస్తారు. అది మంచి మంచి పళ్ళు తెచ్చిస్తారు, చాలా ఖరీదు పెట్టుకొని పాపం పట్టుకొచ్చిస్తారు. వాడు ఎన్ని పళ్ళైనా తిని జీర్ణం చేసుకోగలడు అనుకోండి, వాడు ఏం చేస్తాడు? ఎన్ని పళ్ళు వచ్చినా తినేస్తాడు. భగవానుడు ఏం చేస్తాడంటే, వీడికి చాలా పళ్ళు వచ్చేటటువంటి కాలము సంప్రాప్తమవుతోంది, వీడికి గౌరవం కలుగుతుంది, వీడికి చాలా మంది పళ్ళు పట్టుకొచ్చిస్తారు, వీడికి జిహ్మచాపల్యం ఉంది, వీడి పళ్ళన్నీ తినేస్తాడు, దాచుకుంటాడు తిందామని, ఎవరికి ఇవ్వడు. అందుకని వీడికి మధుమేహం పెడదాం. పెడితే కళ్ళ ముందన్ని పళ్ళుంటే కబుక్కుని తినేస్తానేమో అని ఇచ్చేసుకుంటాడు. ఎలా ఇచ్చినా పళ్ళు ఇచ్చుకున్నాడుగా, ఈ ఫలితాన్ని అడ్డుపెట్టి వీడికి మంచి చేద్దాం. ఇప్పుడు ఆయన ఎందుకు ఇచ్చాడో నీకేం తెలుసు అసలు ఆ మధుమేహాన్ని? అందుకే ఆవిడ ఎందుకు ఏవి ఇస్తుంది అన్నది ఎవ్వరికీ తెలియదు. ఏది మనకి శ్రేయోదాయకమో అది ఇస్తుంది ఆవిడ. ఒక్కొక్కసారి ఇది ఇలా ఎందుకు వచ్చిందనుకుంటాం, కానీ తర్వాత తెలుస్తుంది అది అలా రావడమే మంచిదైంది. వాంఛితార్థ ప్రదాయిని, అడిగినవన్నీ ఇవ్వడు, ఏది మనకి ఉపయుక్తమో అది ఇస్తాడు. భగవంతుడు అమ్మలాంటివాడు. అందుకే భగవంతుని యొక్క చర్యల యందు కాఠిన్యం ఉండదు. అమ్మ అడిగినవన్నీ పెట్టదు. నువ్వుల గుండ చేసిందనుకోండి, మంచి సువాసన వస్తుంది ఇంట్లో. అమ్మ అమ్మ నువ్వుల గుండ అన్నం తింటాను, తిను నీకోసమేగా చేశాను, 2 చెంచాలు వేసి తినమంటుంది. ఇంత నువ్వులు వేసుకుని కలుపుకుని తింటుంటే అబ్బో చాలా కమ్మగా ఉంది, తిన్నాడు. అమ్మ ఇంకొంచెం నువ్వులు గుండయి అన్నాడు. లేదురా, అదేంటమ్మా సీసాలో ఉంది కదా, మీ చెల్లెలి కోసం నాన్నగారి కోసం దాచానురా, నాన్నగారు వాళ్ళ ఆఫీసులో ఎవరికో పట్టుకెళ్ళి ఇవ్వాలన్నారు, మళ్ళీ అస్తమానం ఎక్కడ చేస్తాను రా, నువ్వు పప్పు అంతా గుండా చేశాను, అప్పటికి నీకు కొద్దిగా వేశానుగా, వద్దులే. నిజంగా అందుక అమ్మ దాచింది? అందుకు కాదు. మరి అబద్ధం ఆడి కొడుకు ఎందుకు పెట్టలా? అమ్మకి తెలుసు వాడు ఎక్కువ తింటే వాడికి దగ్గు వస్తుంది, 10 రోజులు తగ్గదు, వేడి చేస్తుంది. అందుకని 2 చెంచాలే వేసి పెట్టింది. పెట్టకపోవడంలో ప్రేమ ఉంది, పెట్టడంలో ప్రేమ ఉంది. భగవంతుడు నీకొకటి ఇచ్చినా ప్రేమ ఉంది, ఇవ్వకపోయినా ప్రేమ ఉందని నమ్మగలిగితే భక్తి యొక్క పైమెట్టెక్కినట్టు. ఇస్తేనే భగవంతుడు అన్నారనుకోండి, ఒక స్థాయిలో నిలబడినట్టు. అది కూడా దాటిపోయాడు అనుకోండి, ఇంకా పై స్థాయికి వెళ్ళారనుకోండి, నాకు పెట్టక్కర్లేదు కొట్టినా నీ అనుగ్రహమే అన్నా కూడా గొప్పతనం.
నిన్ను చేవింపక నాపగల్పడమని నిత్యోత్సవం బబ్బని జన్మత్తుండమని సంసార మోహంబు పైగొనని జ్ఞానము గల్గని గ్రహగతులు కుందింపని మేలు వచ్చిన రాణి అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర. లోకుల్లందని మెచ్చని ఎలుగని లోలోన నిందించని చీకాకుండమని మహాత్ముడనని జేలొద్దని మూకీభావమునం తెక్కని త్రోయని నీ కారుణ్యము కలిగి ఉండినను అంతే చాలునో శంకర. అది పతాక స్థాయి. ఇంకా ఆ స్థాయిలో ఏది చేసినా మాధుర్యమే. చెరుకు కర్రని కత్తిపెట్టి నరికిన, పళ్ళ మధ్య పెట్టి నవిలిన, మర మధ్యలో తిప్పిన తీయటి రసాన్నే జాలువారేటట్టుగా ఉంటుంది. అది భక్తి యొక్క చరమాంకం. ఆ స్థితిలో ఇక కోరిక ఉండదు. ఏది ఏమైపోతున్నా ఆనందంతో. రామకృష్ణ పరమహంసకి కంఠంలో రాచపుండు పుట్టిన పరమ సంతోషంతో ఉండేవాడు. వివేకానందుడు అడిగాడు, కాళికామాతను అడగకూడదా, తగ్గిస్తుంది. లోపలికి వెళ్ళి బయటికి వచ్చారు. అడిగారా? అడిగారు. ఏమందమ్మా అన్నారు. ఇన్ని నోళ్లతో తింటున్నది నువ్వు కాదా అని అడిగింది అన్నాడు. అంతటా ఉన్నది ఒక్క ప్రాణియేగా, అంతటా ఉన్నది ఒక పరబ్రహ్మమేగా, ఈ నోటితో తినకుండా ఆ నోటితో తింటే తప్ప అని అడిగింది. ఆశ్చర్యపోయాడు వివేకానందుడు. అది జ్ఞాని యొక్క స్థితి. కాబట్టి భక్తి యొక్క పై స్థాయిలో మెట్టు ఎక్కగా 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 ఆ స్థాయికి వెళ్ళిపోతాడు చివరికి. కాబట్టి నేను ప్రతిపాదించే విషయం ఏది అంటే, కర్మ చెయ్యడం వరకే మన అధికారం, కానీ ఆ కర్మకి ఫలితం ఇవ్వాలా ఇవ్వకూడదా అన్నది ఈశ్వరుడి చేతిలో ఉన్నదన్నది పరమ సత్యము. ఇది ముందు జీర్ణం కావాలి. లేదండి నేను ఈ పని చేస్తా ఫలితం వస్తుందండి అని చేశాడనుకోండి, రాలేదు, ఏమైపోతావు? నేలబడిపోతాడు. నమ్ముకున్నానండి అవలేదండి ఆ పని, నీరు కారిపోతాడు. నా వంతు ప్రయత్నం చేస్తానండి, అది నాకు శ్రేయోదాయకమైతే ఈశ్వరుడు ఇస్తాడు. రాలేదు, నాకేదో శ్రేయస్సు లేదన్నమాట, అందుకే ఈశ్వరుడు ఇవ్వలేదు. 2 నమస్కారాలు పెట్టి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మీరు సంతోషిస్తారా, సంతోషించరా? అందుకే ముందు సత్యాన్ని అంగీకరించాలి. సత్యం విడిచి మీరు ఎంత పరిగెత్తినా మీరు సాధించగలిగినది ఉండదు లోకంలో. ఇది సత్యమని గుర్తెరుగు. నీ సంకల్పము వలన, నీ కర్మ వలన ఫలితము రాదు. నీ సంకల్పము, నీవు చేసిన కర్మకి ఈశ్వరానుగ్రహము తోడైతేనే ఫలితం వస్తుంది. ఇదే సుందరకాండలో సీతమ్మ అడుగుతుంది. కచ్చిత్ పురుషకారంచ దైవంచ ప్రతిపద్యతే అని అడిగింది. నేను కనపడలేదని రాముడు అన్ని విడిచిపెట్టాడా? భగవంతుణ్ణి నమ్ముకుని పురుష ప్రయత్నం కూడా చేస్తున్నాడా? పురుష ప్రయత్నానికి ఈశ్వరానుగ్రహం కలిస్తేనే ఫలితం వస్తుంది. నేను మీకు ఒక్క ఉదాహరణ చూపిస్తాను, మీరు బాగా పట్టుకుంటారు. అందుకే రామాయణం ఆదికావ్యం, వేదోపబృంహణం. రామచంద్రమూర్తి ఏం అడగలేదు. దశరథ మహారాజు గారు అకస్మాత్తుగా సభ తీర్చాడు. సభ తీర్చి చైత్ర శ్రీమాన్ ఇయం మాసః పుణ్యః పుష్పితకామనః యవనజ్జాయ రామస్య సర్వం మే ఉపకల్ప్యతాం అన్నాడు. ఇది చైత్రమాసం, శుభప్రదమైనటువంటి కాలం. వనములన్నీ పుష్పించి ఉంటాయి. నా కొడుకుని యవరాజ్య పట్టాభిషేకం చెయ్యాలనుకుంటున్నాను, మీకెవరికైనా అభ్యంతరమా అని అడిగాడు. వాళ్ళందరూ ఇచ్చామోహి మహాబాహుం రఘువీరం మహాంతరం గజేర మహతాయంతం రామం ఛత్రవృతారణం. ఇంకా ఎంతకాలం ఆలస్యం చేస్తావు? మేమందరం మువ్విళ్ళూరుతున్నాం. ఎప్పుడెప్పుడు రామచంద్రమూర్తి భద్రగజం మీద కూర్చుని శ్వేతఛత్రం కింద ప్రయాణించి యువరాజుగా వస్తారా చూడాలని ఎదురు చూస్తున్నాం. వెంటనే చేయి పట్టాభిషేకం అన్నాడు. రేపే పట్టాభిషేకం అన్నాడు. రాముణ్ణి పిలిచాడు. గబగబా వచ్చాడు, చేతులు కట్టుకున్నాడు, నిలబడ్డాడు, తండ్రికి అభివాదం చేశాడు. తండ్రి ఏమి ఆజ్ఞ? రేపు నీకు యవ్వరాజ్య పట్టాభిషేకం. అలాగే. ఈ మాట మీ మామగారికి చెప్పవద్దు. అలాగే. తమ్ముడు భరతుడికి తెలియక్కర్లేదు. అలాగే. ఎందుకు అడగలేదు తండ్రి? ఎందుకని తండ్రి గురువు, తండ్రికి తెలుసు ఏది ఎలా చేయాలో. అడగలేదు. తిరిగి వెళ్ళిపోయాడు. ఉపవాసం చెయ్యి అని వెళ్ళిపోయాడు. మళ్ళీ పిలిచాడు, మళ్ళీ ఏదో చెప్పాడు, మళ్ళీ వెళ్ళిపోయాడు. రాత్రి ఉపవాసం చేశాడు. తెల్లవారుజామున లేచాడు, రథం ఎక్కాడు. సుమంత్రుడు వచ్చాడు. తండ్రి గారు తీసుకురమ్మంటున్నారు, తీసుకొచ్చాడు. బయట నిలబడ్డాడు తండ్రి గారున్న గదిలో. శోకతప్తుడై ఆ రాత్రి ఎన్ని మాటలు మూర్ఛపోయాడో కైకమ్మ వరాలకి. కళ్ళు వాచిపోయి జుత్తు విరబోసుకుని ఆసనం మీద కూర్చుని ఉన్నాడు. అమ్మా, తండ్రి గారు ఎందుకమ్మా అలా ఉన్నారు అని అడిగాడు. కైకమ్మంది, రాత్రి 2 వరాలు అడిగాను అబ్బాయి. నవపంచ వర్షాణి దండకారణ్యమాశ్రిత చీరాజన జటాధారీ రామో భవతు తాపసః అభిషేక సమారంభో రాఘవస్యోపకల్ప్యతాం అనీనైవాభిషేకేన భరతో ముభిషిచ్యతాం. 14 ఏళ్లు రాముడు అరణ్యవాసానికి వెళ్ళాలి.
ఇదే సమయానికి భరతుడికి పట్టాభిషేకం జరగాలి. మీ నాన్నగారు వరాలు ఇచ్చారు. మీ నాన్నగారికి మనసులో అనుమానం ఉంది. ఆ వరము నిజం కావాలంటే నువ్వు వెళ్ళాలి. నువ్వు వెడతావో వెళ్ళవో అని అనుమానంగా ఉంది. నువ్వు వెడితే తప్ప అన్నం తినను, పచ్చి గంగ ముట్టనని హఠం చేసి అలా కూర్చున్నాడు. అబద్ధం. రాముడు అన్నాడు, అయ్యో అమ్మా, దీనికి వరాలు అడిగావా? నువ్వు పిలిచి చెప్తే వెళ్ళిపోనమ్మా. నహమద్ధమరో దేవీ లోకమావస్తు ముచ్చహే విద్యుమాం ఋషిభి తుల్యం కేవలం ధర్మమాస్థితం.